మాతృశ్రీ అనసూయ మహాదేవికి జై. ఓంకార స్వరూపిణి అనసూయ మహాదేవికి జై. అర్కపురాధీశ్వరి అనసూయ మహాదేవికి జై. మాతృశ్రీ జీవిత మహోదధి. అవతరణ. అమ్మ జననము. చైత్రశుద్ధ ఏకాదశి తెల్లవారుజామున శీర్షోదయ కాలము 4:30 గంటలకు. జనన కాలము అరుణోదయం 4:30 గంటలకు. పుట్టిన ఆకృతి చేతులు కాళ్ళు మెలిక వేసుకొని తెల్లగా తెలుపులో గోధుమ రంగుగా పొడవైన ఆకృతిగా కనపడుతూ క్రాస్గా ముడుచుకొని కనురెప్ప కూడా సర్వాంగములు కదలిక లేకుండా అరమోడ్పు కన్ను దేవనిద్ర మాదిరిగా ఏడుపు లేకుండా ప్రాణమున్నదా లేదా అనే అనుమానంతో ఉండగా పిచ్చికోటి కదిలించి కంటివంక చూస్తూ పాపం ఈ పిల్ల కూడా పోయిందేమో, ఈ రంగమ్మ తల్లి దురదృష్టవంతురాలు, ఈ సంవత్సరంలో 4 బిడ్డలను పాతర పెట్టినది. ఈ మాట అనగానే చివాళ్ళ లేచి అమ్మ ముఖం వంక చూస్తూ ఉన్నది అమ్మమ్మ. అమ్మ ప్రాణము లేని కళలు కాక తను పడుతున్న బాధ అంతా అమ్మ ముఖంలో చూచింది అమ్మమ్మ. అమ్మను చేతికి తీసుకొని నా మనస్సులో ఉన్న బాధ అంతా బిడ్డ ముఖంలో చూస్తున్నావా, లేక నా మనస్సులో ఉన్న దాన్ని కనిపెట్టి కనబడుతున్నదా, ఈ పట్టి నాకు దక్కేదేనా అని ఆవేదనతో లోగడపడ్డ బాధను మరచి యథాగుండెపడి ఆ మూర్తినే చూస్తూ మూర్తిభవించిన మాతృప్రేమతో అమ్మమ్మ హృదయంలో ఏవో సముద్రపు అలలు మోతగా వినపడుతూ శరీరము కొయ్యబారి అమ్మను చేతిలో పెట్టుకొని కూర్చుంటుంది. ఇది మంత్రసాని చూసి పెద్దగా కేక వేసి, నాయనా పిల్లలే కాక నీ భార్యకు నీకు రుణం తీరింది, పాపం ధర్మరాజువి అని ఆదుర్దాతో అమ్మమ్మకు మంత్రసాని చికిత్స జరిపి అమ్మ వంక చూచి, ఏమమ్మా మా అమ్మ ప్రాణాలు తీయటానికి పుట్టావా అని చేతుల్లోకి తీసుకోకపోగా అమ్మ నవ్వు ముఖంతో ఏడుపు సాగించింది. అమ్మమ్మకు ప్రాణములు వచ్చినాయి. ఇంతలో తాతగారు ఇంతకు నక్షత్రం ఏమిటో చూద్దామని పంచాంగం దగ్గరకు పరిగెత్తి పంచాంగం పట్టుకొని తెరవగానే అదే పేజీలో ఆశ్లేష నక్షత్రం 4వ పాదం వర్జం చైత్రశుద్ధ ఏకాదశి బుధవారం వృశ్చిక లగ్నం కనిపించగానే తాతగారు తల ఊపి, కానీ వాళ్ళ తాతగారికి జాబు రాద్దాం, నాకు శాంతి ఉన్నట్లు కనపడుతున్నది, పెద్దవాడు ఆయన అభిప్రాయం తీసుకుందాం అని తనలో తాను మాట్లాడుకుంటూ అటు ఇటు పచారులు చేస్తూ ఉండగా ఇంతలో అమ్మ ఏడుపు తాతగారికి వినపడుతుంది. పర్వాలేదు, ధ్వని బాగానే ఉన్నది, వీళ్ళు చెప్పినంత భయం ఏమీ ఉన్నట్లు లేదే అని అనుకుంటూ గడియారం వంక చూడగానే గడియారం ఆగిపోయి ఉంటుంది 4:30 గంటలకు. అయినా ఇది ఏమిటి, పుట్టేటప్పటికి ఉన్న గంట ఇదేనా, నా బ్రతుకు చక్రం కూడా ఇంతేనా అని తాతగారు అనుకుంటారు. అమ్మ భూమి మీద పడిన వెంటనే మంత్రసాని బొడ్డు కోయటకు చాకు పట్టుకోగానే దారము లేదని గుర్తు వచ్చి మంత్రసానికి ఎలాగో దారము తెచ్చి ఇస్తారు. ఆ దారము చేతబూని బొడ్డుకు ఎన్ని చుట్లు చుట్టినా మామూలు దారం మిగిలి ఉంటుంది. ఇంత పెద్ద దారమా అని విసుక్కొని మంత్రసాని బొడ్డు కోయటకు చాకు పట్టుకుంటుంది. చాకు అతి పొడవుగా మెరుస్తూ త్రిశూలం మాదిరిగా కనపడుతూ చేతికి మరకుండా ఉంటుంది. బొడ్డు వంక చూడగానే బొడ్డులోని బుడుపు శంఖము వలె కనిపిస్తుంది. ఏమని తోచక కొయ్యలేక తడబడి ఇది ఏదో జబ్బో గాలి చేస్టో అనుకుంటుంది. కానీ ఒక గంట తరిచి చూడగానే బొడ్డు కమలముగా అతి కోమలముగా అందులో ఎవరో ఒక అమ్మ అలంకారముతో నిలబడి ఉన్నట్లుగా కనబడుతున్నది. అట్లా 15 నిమిషములు విభ్రమంతో చూచి ఈ పిల్ల పుట్టకే గాలితో పుట్టింది, ఈ పిల్లకు ఎన్నాళ్లకు నయమవుతుందో ఏమో అని అనుకుంటుండగానే కమలములో ఉన్న రేకులు ఊగుతూ ఉంటాయి. కమలంలో ఉన్న బొమ్మ గిరగిరా తిరుగుతూ ఉంటుంది. కళ్ళు తిరుగుతున్నవేమోనని మంత్రసాని కళ్ళు మూసుకొని కూర్చుంటుంది. కొంతసేపటికి కళ్ళు తెరవగా కొద్ది దారం మామూలు చాకు కనిపించుతాయి. పక్కవారు బొడ్డు కోయట ఇంత ఆలస్యం ఏమని అడగగా నా కళ్ళు తిరిగినవని చెప్పి పని పూర్తి చేస్తుంది. కానీ ఆమె మనస్సు మాత్రం అదృశ్యమైన ఆ దృశ్యం మీదనే లగ్నం అయినది. ఇంతలో మంత్రసాని, అయ్యా దండమండి, ఈ పూట అదృష్టవంతుడివే తాతగారు, అదే నేను అనుకుంటున్నా, మరో పూటను గురించే నా బతుకే సమస్య అయి కూర్చున్నది అని కంటనీరు 2 బొట్లు తాతగారి పాదాల మీద పడ్డవి. ఆ నీరు పడేటప్పుడు మనస్సులో ఈసారి పిల్లలదే కాక పెద్ద ప్రాణాన్ని గురించే ఆలోచనగా ఉన్నది అని నీటి బొట్ల వంక తల వంచి చూడగానే పుట్టింట్లో ఉన్న బిడ్డ ఆ నీటి బొట్టులో కనపడుతున్నది. ఆశ్చర్యపడి కళ్ళు పెద్దవి చేసి తరిచి చూచారు. ఇది అసాధారణం, ఇది అంతా నా మనోభ్రమ, నిశ్చేష్టుడైన చాలా వరకు తోచని వాడై అమ్మమ్మ దగ్గరకు వెళ్ళి చూస్తూ నుంచుంటారు. అమ్మమ్మ నిద్రపోతున్నట్లు కళ్ళు మూసుకొని పడుకొనెను. కానీ ఆమె మనస్సులో ఏదో ఒక బరువైనది, తనకు మించినది పక్కలో ఉన్నట్లుగా తోచి తాతగారు వస్తే బాగుండును, ఈ సంగతి వారికి చెప్పుకుందామని కళ్ళు తెరవగానే తాతగారు ఎదుటనే ఉన్నారు. ఒకరిని చూచి ఇరువురికి ఉభయల కంట్ల
ఒకేసారి బాష్పములు కారును. అట్లు 5 నిమిషముల కాలము జరిగెను. అమ్మమ్మ తాతగారిని పిల్లను చూడమన్నట్లుగా తల ఊపాను. తాతగారు చూచానన్నట్లుగా తల ఊపారు. అదే సమయంలో అమ్మ కదిలి ఒకసారి తాతగారి వైపు, ఒకసారి అమ్మమ్మ వైపు తల తిప్పి చూచింది. అది చూసి అమ్మను డొక్కలోకి లాక్కొని, ఇది ఏమాత్రం బాకీ అని మనసులో, ఈ బిడ్డనైనా ఎవరైనా పెంచుకుంటే బాగుండును అని అనుకొని తాతగారి వైపు చూచి, నక్షత్రం చూచారా, మా నాన్నగారికి జాబు రాస్తారా అని అమ్మమ్మ అనుచు, జాబు రాసినా మన జాతకాలు మారుస్తారా అని నిట్టూర్పు విడిచి తాతగారు అన్నారు. అన్ని కాన్పులకు ఈసారికి తేడా కనబడుతున్నది. ఇంతలో మంత్రసాని వచ్చి, రంగమ్మ తల్లి, ఇంతకీ నోటిలో రొమ్ము పెట్టావా అని అడిగింది. అమ్మమ్మ, నా పాలు పాపాలు నాగాం అంటుంది. ఇప్పుడు ఈయమ్మ, తర్వాత నే పెంచుతాను. అమ్మ ముఖం వంక చూసి పాలివ్వ ప్రయత్నించగా, తాతగారు జాగ్రత్త, అతి సున్నితంగా ఉంది పిల్ల, పోనీలే, శరీరానికి ఉన్న సున్నితత్వం ఆయుర్ధానికి లేకుండా ఉంటే సరి. అమ్మ మెళికబడ్డ కాళ్ళను కొంచెం పైకి ఎత్తగానే గజం పొడుగుగా ఉన్న కాళ్ళలాగా కనిపించగా, అమ్మమ్మకు బతకని బిడ్డ బారెడు అని అమ్మ చేతులు తీసుకొని తన చేతిలో పెట్టుకొని చేతుల వంక చూడగానే అమ్మ చేతి వాళ్ళు తడుక్కున్న సూర్యకిరణాలలాగా కనిపించును. వెంటనే అమ్మమ్మకు తనకు తెలియకుండానే ఏడుపు నవ్వు పెద్దగా వచ్చెను. వెంటనే ఇల్లంతా కాంతులతోనూ అమ్మ పిల్ల మురికిగా కనపడును. అమ్మమ్మ, నాగం, బిడ్డకి ఇంకా నీళ్లు పోయలేదేం? మంత్రసాని, నీకు చీర కట్టకపోతే బిడ్డకు నీళ్ళేమిటి? ఇంతకు అమ్మ పుట్టి 5 గంటలైనదా అని ఇది ఏమిటి అమ్మ అంటున్నాను? అమ్మాయి పుట్టి. నాగం, కాకేకమ్మ, 5 గంటలు దాటి 6వ గంట అవుతున్నదని అమ్మమ్మను లేవదీసి కూర్చోబెట్టి చీర కడుతూ అమ్మ వంక చూచింది. అమ్మ నాగం వంక చూచును. నాగం వెంటనే, నీ బిడ్డ కళ్ళు తెరిచింది, ఎండ తీక్షణంగా ఉంది, నాకేదో తెలియని ఆనందంగా ఉన్నది, ఇందాక ఒకటి జరిగింది, అప్పటి నుంచి నాకు భలే సంతోషంగా ఉందంటూ చీరకట్టి పడుకోబెట్టి అమ్మను చేతులతో పెట్టుకొని దొడ్లోకి పోయి, మా అమ్మకు నీళ్లు పోస్తారా అంటూ వంట ఇంటి వైపుకు వెళ్ళగా, అమ్మ మేనత్త బామ్మగారు, పురిటి బిడ్డను వంట ఇంటి వైపుకు తీసుకొచ్చావు, ఇదంతా మైల పడిపోదా అంటూ పెద్దగా అరుస్తూ, నీళ్లు నేను తోడిస్తా పద అని ఆవు పంచితం చల్లి అమ్మకు స్నానం చేయించి అమ్మను బామ్మ చేతుల్లోకి తీసుకుంటుంది. బామ్మ అమ్మ వంక చూచి, అమ్మ, 3వ తరం ఆడపిల్లవు పుట్టావా, ఒళ్ళు తుడవాలంటేనే భయంగా ఉంది, చేతులు కాళ్ళు ఎక్కడ ఊడి వస్తాయో. అన్నయ్య అని తాతగారి వంక చూచి, తెల్లగా ఏకులా ఉందిరా అన్నది. తాతగారు, వాళ్ళు దృఢంగా ఉండి ఏం ఒరిగించారు, అంతా రుణ సంబంధమేగా అని అనగానే బామ్మ చేతిలో ఉన్న అమ్మ ప్రశాంతంగా నిద్రపోతూ, బ్రతకటం రుణమేగా అని అమ్మ అన్నట్లు తాతగారికి తోస్తుంది. కానీ అమ్మ అన్నది కాదు, నా మనోభావం అని అనుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలు అవుతున్నది. బామ్మ అమ్మను తీసుకొచ్చి అమ్మమ్మ పక్కలో పడుకోబెట్టగా, ఇంతలో ఇరుగు పొరుగు వారు వచ్చి, ఏమమ్మా, కోడలు పుట్టినదా అని అంటారు. బామ్మ, ఎందుకులే అమ్మ, ఇదివరకు అనుకున్నది అయిందా, ఇది అవటానికి, ఈ పిల్ల ఈడు కూడా కాదు. కృష్ణశర్మ గారి భార్య వెంకట సుబ్బమ్మ గారు బామ్మకే ఆడబిడ్డ. వెంకట సుబ్బమ్మ గారు, తప్పకుండా ఈ పిల్ల నీ కోడలే అవుతుంది, 10 సంవత్సరముల తేడా ఎంత తేడా వ్రాసిపెట్టి ఉంటే తప్పక అవుతుంది. బామ్మ, ప్రతిదీ అంతేగా, బ్రహ్మాండపు వారింటికి నేను వచ్చా చాలులే. వెంకట సుబ్బమ్మ, ఉన్ననాళ్ళు ఉండి తీరా గరుడగుడ్డ కట్టేవాడు పురుడు వచ్చింది, ఇద్దరం పీటల మీద కూర్చునేవాళ్ళం. ఈ సంవత్సరమే దేవాలయం ధర్మకర్త కావటం, ప్రతిష్ఠ కావటం, రాజరాజేశ్వరి యంత్రం వేయటం, మౌనస్వామి వారు మీ ఇద్దరు పీటల మీద కూర్చోమని చెప్పారు అని బాధపడుతుంది. బామ్మ, ఇవాళ కొత్త ఏమున్నది, మన్నవారికి ఎప్పుడూ పురుళ్ళు సూతకాలేగా అంటూ బిడ్డకు పాలు ఇంతవరకు ఇవ్వలేదు అని బామ్మ పాలిస్తుంది. నావి పచ్చపు పాలే, జబ్బు చేయవు కదా. అమ్మమ్మ, నీ పాలకేమమ్మా, సత్యమైన పాలు, నిత్యము నీ పాలే ఇవ్వమ్మా. అమ్మ, నా పిల్లవాడి పాలు తరిగిపోతాయిగా. అమ్మమ్మ, నీ పిల్లవాడికి నేను ఇస్తాను, నా పిల్లకు నీవివ్వు. బామ్మ, నా పాలు నీ పిల్ల భరించగలదు, కానీ నీ పాలు నా పిల్లవాడు భరించలేడు అనగా, నీ పాలు వాతపు పాలు అని బామ్మ అమ్మకు పాలిస్తూ ఉండగా, తన పిల్ల ఈ పిల్లేనని తోస్తుంది. అమ్మ తల ఊపుతుంది. బలహీనం మీద మెడలు ఊపుతున్నదనుకొని బామ్మ అనుకుంటుంది. బామ్మ అమ్మను అమ్మమ్మ పక్కలో పరుండబెట్టి, ఇంతకు ఆమిదం కుడిపారు అంటుంది. ఆమిదం పోయలేదు, కడుపులో మురికి పోలేదు, తల ఊపుతూ ఉంది. 1 గంట నుండి ఉండి కుడపవచ్చులే అని పరుండబెట్టి పొట్ట తడిమి చెక్కిళ్ళు పట్టుకొని, పడుకో తల్లి పడుకో అంటూ, వదినగారు పిల్లవైపు తిరిగి పడుకోండి. అమ్మమ్మ, పిల్లవైపు తిరిగిన వాళ్ళంతా పోయారు, పిల్లవ నా వైపు తిరుగుతాయినా బతుకుతుందేమో. బామ్మ, నీ వీపు పిల్లకు కనపడకూడదమ్మా, అసలే వెన్నమ్మ కథ తెలుసు కదా అని పిచ్చికోటిని కాపలా ఉండమ్మా అని చెప్పి బామ్మ లోపలికి వెళ్ళిపోతుంది. నామకరణం ఇదే మాదిరి సుఖంగా 3 రోజులు గడిచిపోతాయి. 4వ రోజు పుట్టిన వేళకు అమ్మ కాళ్ళు చేతులు బంధించి కొయ్యబారి నల్లకప్పు వేసి నిద్రలో ఉంటుంది. ప్రాణం పోదు.
మామూలు స్థితిలో లేదు, జబ్బు లేదు, అర్థం కాదు వ్యర్థంగా లేదు. అట్లా 4 రోజులు గడిచాయి. ఇంట్లో తల్లి తండ్రి శరీరాలు మాత్రం శుష్కించాయి. అమ్మను చూడటానికి వచ్చేవారికి విధి విరామము లేదు. ఏ రాముడు అడ్డు రాలేదు. నా రాతకు రాముడేం చేస్తాడు అని అమ్మమ్మ దృఢమైనటువంటి దుఃఖములో నుంచి ఏమీ పర్వాలేదు అని నిశ్చలత. 10వ రోజు ఉదయం 10-11 నిమిషాలకు దుఃఖానికి చరమదశ సంతోషం అన్నట్లుగా ఏర్పడి తాతగారిని పిలిచి రేపు పురిటి చమురు పోయిస్తారా అని అడగగా, తాతగారు ఇంతకు పిల్లకు ప్రాణం ఉన్నదా? అమ్మమ్మ, మన అమ్మకు ఏ ఆపద లేదులే అని తోస్తున్నది. నేను ఏడుస్తూ ఉంటే నాలో నుంచి ఏవో ధ్వనులు వినపడుతున్నాయి, పర్వాలేదని. తాతగారు, సరే నీ ధైర్యం, ఇంతకంటే నాకు కావాల్సిందేమున్నది అని పైకి అన్నారే కానీ అసలు ఏం జరుగుతుందోనని లోపల అధైర్యమే. పైకి సరే రేపు కులాసాగా ఉంటే శాంతి చేసుకుందామా అని సలహా అడుగుతారు తాతగారు. అమ్మమ్మ, శాంతి వద్దు, ఏమీ వద్దు. శాంతి తాత్కాలిక మనశ్శాంతి కోసమేగా, అసలు శాంతి కలగదు కదా. తాతగారు, సరే ఎట్లా అయితే అట్లా అవుతుంది, నక్షత్రం తిరిగేలాగా చేసుకుందాంలే. అమ్మకు పురిటి స్నానం చేయించేందుకు గ్రామంలో ఉన్న 500 ఇళ్లకు చెప్పి వస్తే అనుకోకుండా 108 మంది 108 బిందెల నీళ్లు తెచ్చారు. 108 బిందెల్లోంచి 108 చెంబుల నీళ్లు తీసి అమ్మకు స్నానం చేయించారు. అమ్మకు స్నానం చేయించి జల్లెళ్ళలో పడుండబెట్టి పిల్లలను కావలి పెట్టి ఎవరి పనుల మీద వారు వెళతారు. పిల్లలు ఆడుకొని వెళ్ళిపోతారు. ఒక పావుగంట అమ్మ దగ్గర ఎవరూ ఉండరు. ఒక పెద్ద నల్ల కుక్క అమ్మ తల వద్ద కూర్చొని అమ్మ చేయి కాలు కదిలినప్పుడు కొరుకుదామనుకొని సాహసించలేక పాదములు కలిగించగానే పాదముల చెంతకు వచ్చి అమ్మ పాదములపై తన ముట్టెను పెట్టి పరుండును. అట్లే 10 నిమిషంలో హాయిగా నిద్రపోవును. ఇంతలో అందరూ వచ్చి పెద్దగా అరిచి కుక్కను ఎంత లేవకొట్టినా లేవదు. అమ్మ కాలు కదిల్చగానే కుక్క లేచి జల్లెడి చుట్టూ ప్రదక్షిణం చేసి వెళ్ళిపోతుంది. అందరూ ఈనకాచి నక్కల పాలైనట్లు ఎంతో అన్యాయమైపోయేది అని అనుకున్నారు. కుక్క 10 నిమిషాల్లో తిరిగి అమ్మ మంచం వద్దకు వచ్చి అమ్మ కక్కిన పాలు నాకి మంచానికి 5 గజానల దూరంలో పడుకొని కనులు తెరిచి అమ్మ వంక చూస్తూ ప్రాణాలు వదిలింది. దాని ముఖంలో తేజస్సు తగ్గలేదు. దానికి అంతకుముందు ఏ జబ్బు లేదు, పోయే జబ్బే. జ్ఞానం కలగటానికి మనుష్య జన్మే కాదు, కుక్క దగ్గర నుంచి పిపీలి కాది మనుష్య పర్యంతం సంస్కరింపబడ్డప్పుడు ఒకే అర్హత ఉన్నదని ఇది ప్రత్యక్ష ప్రమాణం. అమ్మకు 26 రోజులు సుఖముగా గడిచిపోవును. 27వ రోజు గుణపు శాంతి జరుగును. అన్ని దానములతో 11:50 నిమిషములకు నవగ్రహ జపాలతో శాంతి పూర్తి అయి నామకరణ నక్షత్రాన్ని బట్టి ఆశ్లేష గనక అమ్మ కరువు గనక పేరు పెడితే ఆ కరువు తీరుతుందని అందరూ ఆలోచించి అనసూయ అను నామమును తాతగారు బియ్యంనకు బదులు అనుకోకుండా కుంకుమ పళ్ళెంలో వ్రాయుదురు. అందరూ ఒకేసారి అమ్మ పేరు అనుకోకుండా మన అమ్మ పేరు అనసూయ అని పెద్దగా అంటారు. అనటం తాతగారు వ్రాయటం ఒకేసారి జరుగును. అమ్మ పేరు ఎల్లప్పుడూ ఇలాగే ప్రతిధ్వనిస్తే బాగుండునని తాత అమ్మమ్మగారులు ఎవరికి వారు అనుకుంటారు. అంతలో హారతి ఇవ్వమని పులిపాక చెల్లమ్మగారు అంటారు. అనగా బామ్మగారు అమ్మమ్మగారు అమ్మగారు అమ్మ పెద్ద మేనత్త చంద్రమౌళి పున్నమ్మగారు ముగ్గురు హారతి ఇస్తారు. ఆ సమయంలో 13 సవర్ల బంగారం అమ్మకు ఇస్తారు. హారతి ఇచ్చిన తర్వాత అందరూ లేచి ఆశీర్వచనాక్షతలు అమ్మకు వేస్తారు. అందులో నాన్నగారు కూడా ఉన్నారు. అప్పుడు నాన్నగారు నాగేశ్వరరావు గారి వయసు 10 సంవత్సరములు. పీటల మీద నుంచి లేచేటప్పుడు అమ్మకు బామ్మగారు ఎర్రనీళ్ళు కొబ్బరికాయ దిష్టి తీసి వేస్తారు. కొబ్బరికాయ కొట్టగానే అందులో మొక్క మొలచి పైకి పచ్చగా కనిపించును. అది చూసి ఏమి కీడోనని భయపడతారు. భయపడి వెనక్కు తిరిగి చూడగానే ఒక పెద్ద మిడత హోమగుండంలో నుంచి లేచి అమ్మ మీద వాలి తిరిగి అగ్నిగుండంలో పడగానే పెద్ద మెరుపు మెరిసెను. అక్కడ మెరిసిన చుట్టూ ఉన్న వారి కళ్ళలో దుమ్ము కొట్టినట్లు అవుతుంది. 28 రోజు సుఖంగా గడుస్తుంది. ఇంకా అనేక చిత్రములు జరుగును. 29వ రోజున సాయంత్రం 6 గంటలప్పుడు గ్రామ ముత్తైదువులకు కలుపుకొని భజంత్రిలతో కామేశ్వరమ్మ బావి దగ్గరకు చేరి నూతిలో చేదవేసి అమ్మమ్మ చేయవలసిన వేడుకలన్నీ చేసి బిందెతో నీళ్లు సంకబెట్టుకొని మేలి ముసుగు వేసుకొని ఊరేగింపుతో తిరిగి వచ్చింది. ఇంటి సామీప్యంకు రాగానే తొట్టెలో ఉన్న అమ్మమ్మను పిలిచినట్లుగా పెద్దగా కేక అమ్మమ్మకు వినిపించింది. అమ్మమ్మ వెంటనే తొట్టె వద్దకు వచ్చి చూడగా అమ్మ నిద్రపోతూ ఉన్నది. ముత్తైదులు ఎవరిండ్లకు వారు వెళ్ళిన తర్వాత అమ్మమ్మ మరల తొట్టి దగ్గరకు వచ్చి అమ్మను చూడగానే అమ్మ పక్కన డొక్కన ఆనుకొని తేలు పడుకొని ఉన్నది. అమ్మ చేయి తల్లి బిడ్డ మీద వేసినట్లుగా తేలు పొట్ట మీద వేసి ఉంది. అమ్మ అంటే తన కడుపున పుట్టిన వారికే కాదు, సర్వానికి అమ్మే. అమ్మ అంటే అడ్డులేనిది అంతులేనిది అనేదానికి ఇది ఆధారం. అమ్మ పిల్ల పక్కలో తేలు, ఎవరరా అక్కడ, తొందరగా రారేం? తాతగారిని ఉద్దేశించి, ఉన్నారా మీరక్కడ? ఇంకా ఏ పిల్ల అంటూ పిల్లను తేలును
ఇంకా ఏం పిల్ల అంటూ పిల్లను తేలును గుడ్డలు కలిపి తీసుకొని భుజాన వేసుకుంటుంది. అమ్మమ్మ చేతులు వణికి అమ్మ కింద పడుతుంది. తేలు గుడ్డలు చేతుల్లో ఉంటాయి. అమ్మ మీద స్పృహ తప్పి పడును. తేలు గుడ్డను కరుచుకొని ఉండటాన ఇంతలో అమ్మలకందరూ చుట్టూ తిరిగి ఇంట్లో ప్రవేశించి అయ్యో పిల్లా తల్లి ఇద్దరూ పోయారని పెద్దగా కేకలు పెట్టారు. భజంత్రి లోపలికి ప్రవేశించి మంగలి వెంకాయ ఎవరని నిర్ణయించేదిరా అని కృతి పాడుతూ అమ్మమ్మ చెవుల వద్ద వాయిస్తారు. అమ్మమ్మ సజీవంగానే ఉన్నదని భావము సజీవంగానే ఉన్నది. అమ్మమ్మ శివాలను లేచి కూర్చొని బిడ్డను తీసి అమ్మని చేతిలో పట్టుకొని పొత్తిగుడ్డల్లో తేలును వెతుకుతూ చేస్తున్న వేడుకను మరిచి తాతగారి కోసం బజార్నకు పరిగెత్తుతుంది. అమ్మతో ఆ గుడ్డలతో దేశస్మృతి తప్పి తాతగారు మన్నవకు సమీపంలో ఉన్న దొప్పలపూడి అను గ్రామము వెళ్తారు. మనోగ్రా మున్సబు గారు పేరు పులిపాక నారాయణ గారు ఇంకా ఇతర పెద్దలు వచ్చి పిల్ల పోయింది కావాలి, పాపం కరణం గారి భార్యకు మతిపోయిందని కొందరు, అమ్మకు చిన్న బిడ్డ నొప్పి వచ్చిందని కొందరు, ఒకరిది ఒకరు తెలియకుండానే నానా రకముల చికిత్సలు చేయుదురు. ఇంతలో షేక్ నల్లకాసిం సాహెబు వచ్చి అందరినీ అవతలకు నెట్టి అయ్యా మునసబు గారు అని వారి చేతుల్లో ఉన్న అమ్మను తీసుకొని ఇంటికి తీసుకువచ్చారు. మిగతా వారు అమ్మమ్మను చూచి చేయి పుచ్చుకొని ఇంటికి తీసుకుని వచ్చారు. అమ్మమ్మ చేతిలో అమ్మను పెట్టి పాలియమ్మ అన్నాడు నల్లకాసిం సాహెబు. గుడ్డలలో తేలు గుడ్డల్లోనే ఉండును. తేలు మాట మర్చిపోయి జరిగిందంతా మరిచి ఆ గుడ్డనే చేతికి తీసుకొని అమ్మను ఆ గుడ్డతోనే ఒడిలో ఉంచుకొని అమ్మకు పాలిచ్చుచుండును. తేలు మెల్లగా పాకి అమ్మ పాదాల మీదకి ఎక్కింది. కొండి అడుగు పాదాలు ఖర్చుకొని పడుకొని అమ్మకు పాలు ఇస్తూ చూడలేదు. పాలిచ్చి తొట్టిలో పడుకోబెట్టింది. పరుండబెట్టి గుడ్డ కప్పబోగా తెల్లని పాదం మీద నల్లని తేలు మెరుస్తూ కనిపించింది. ఏదో పంపకం ఎవరో చేతబడి చేశారని అమ్మమ్మ అంటూ బయటకు పరిగెత్తింది. ఇంతలో అమ్మ, తాతమ్మ, మరిడమ్మ గారు యాజుల నుంచి వచ్చి సరాసరి తొట్టి దగ్గరకు పరిగెత్తి అమ్మ కాలు వంక చూచి చచ్చి ఉన్న తేలుని తీసివేస్తూ ఇందుకైనా ఈ గందరగోళం అంతా అంటుంటే అమ్మ కళ్ళు తెరుచుకొని చూస్తూ ఉండి అట్లా అరుస్తారేం అమ్మ, అదేదో అది ఎందుకు వచ్చిందో, పుట్టిన 11వ నాడే పెద్ద తాతమ్మను పంపింది అని అంటూ ఉండగా గొల్లనాగమ్మ మంత్రసాని వచ్చి పుట్టినప్పటి నుంచి అన్నీ చావులుగానే ఉన్నాయి, ఆ చావులు కూడా విచిత్రపు చావులు అని రంగమ్మ తల్లి ఏడా అంటూ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి నీ పిల్ల బతికున్నదిరా అని రెక్క పట్టుకొని ఇంట్లోకి తీసుకొచ్చింది. మరిడమ్మ గారిని చూసి అమ్మమ్మ పెద్దగా ఏడుస్తుంది. మరిడమ్మ గారు ఏం పర్వాలేదమ్మా, నీ పిల్లకు ఏం పర్వాలేదని అనబోయి నీ పిల్ల వంశపావని లేకపోతే ఇన్ని చావులు రావు అంటూ అమ్మమ్మను దగ్గరకు తీసుకున్నది. అమ్మను గర్భం ధరించింది లగాయితూ పుట్టిన 29వ రోజు వరకు అనగా నాటి వరకు కుటుంబంలో బంధువులతో సహా 11 మరణించారు, జంతువులు కాక. ఆ రాత్రి 7:50 తాతగారు తిరిగి ఇంటికి వచ్చారు. విషయములన్నీ ముందే తెలిసి ఆదుర్దాగా వచ్చినప్పటికీ ఇంటిలో ప్రశాంతతను చూసి తాను శాంతి పొందారు. తాతగారి భోజన సమయంలో రోజు ఒక పిల్లికి భోజనం పెట్టేవారు. ఆ రోజు ఆ పిల్లి అన్నానికి రాలేదు. రాని విషయం మరిచి తాతగారు భోజనం చేస్తారు. అమ్మమ్మ వచ్చి ఇదేమి కారణమో రోజు వచ్చే పిల్లి రాలేదే అని భయంతో అనుకొనుచు తాతగారు రుణం తీరితే అన్నీ అంతేలే అంటూ అమ్మ తొట్టి దగ్గరకు వచ్చారు. సర్పాకృతిలో తోక పైకెత్తి గిలకలపైన వాల్చి అమ్మ ముఖం వంక చూస్తూ తొట్టిలో పడుకొని ఉంటుంది పిల్లి అటు ఉండటం ఎవరూ చూడలేదు. సుమారు ఒక అరగంట అయింది పిల్లి పడుకొని. ఈలోగా అమ్మమ్మ వచ్చి కూడా గుర్తించలేదు. తాతగారు అది చూచి విభ్రాంతుడయి అమ్మ పక్కలో పామర్రా అంటూ లైటు తీసుకొద్దామనుకుంటూ పాము కరిచి ఉన్న అమ్మ దీపము చూడకూడదనే సందేహముతో దీపము తీసుకురాలేక సందేహము నివారణ చేసుకోలేక తరచి చూడగా పాముగానే పడగగానే ఆడినట్లే కనిపించి మళ్ళా కట్ల పురుగుగా తోచింది. వెంటనే కొంచెం ధైర్యం వచ్చి తొట్టిలో చేయి పెడుతూ ఉండగా మెరుపు మెరిసింది. ఆ వెలుగులో అమ్మ పిల్లి వివరంగా కనిపించాయి. తాతగారివి చూచి ప్రశాంతంగా అమ్మమ్మ దగ్గరకు వెళ్ళి భోంచేస్తున్న అమ్మమ్మ గారితో ఆదుర్దా లేదులే, తొందరగా భోంచేసిరా, పిల్ల ఏడుస్తుందేమో. ఆ మాట అమ్మమ్మ శాంతం వినకుండానే చేతుల ముద్ద తెలియకుండానే కింద పడిపోతుంది. తాతగారిని తదేక దృష్టితో చూస్తూ ఉంటుంది. భోజనం చేస్తున్న మరిడమ్మ గారు ఎందుకురా నాయనా కేక వేశావు అంటూ చేయి కడుక్కొని అమ్మమ్మ దగ్గరకు వచ్చి కాసిన నీళ్లు ముఖం మీద కొట్టి కళ్ళు మూసి త్వరగా తాతగారి దగ్గరికి వెళ్ళి ఏమిటి ఈ సంగతి అని అడిగింది. తాతగారు జరిగిందంతా ఆమెతో చెబుతూ తొట్టి దగ్గరకు తీసుకువచ్చారు. తాతగారు అంటే శ్రీ మన్నవ సీతాపతి శర్మ గారు, అమ్మకు నాన్నగారు. పిల్లిని చేతిలో కొట్టుదురు. పిల్లి లేచి తొట్టి దిగి అరుస్తూ తొట్టి వంక చూస్తూ తొట్టి చుట్టూ ప్రదక్షిణము చేసి తోక తాతగారికి ఆనించి అట్లా అరగంట అరిచి మచ్చు మీదకి ఎగిరి కళ్ళు ముఖము అమ్మవైపు పెట్టి ఒకే అరుపు ఆపకుండా పావుగంట అరిచి తొట్టిలోకి దూకి
అమ్మ పాదముల మీద తన ముక్కునాంచి ఒకేసారి శ్వాస పైకి లాగి మరొకసారి వదిలి రెండవసారి పెద్ద ధ్వనితో శ్వాసను లాగుతూ అమ్మ పాదముల మీదనే ప్రాణం వదిలింది. చూస్తున్న తాతయ్య మరడమ్మ గారు విభ్రాంతులవుతారు. తాతగారు మరడమ్మ గారితో మన కొంపకు ఏదో ఆవరించినట్లే ఉన్నది. దీన్ని బట్టి చూస్తే వాళ్ళ అమ్మగండం కూడా ఖాయమేనని తోస్తున్నది. నక్షత్ర బలము దెబ్బతీసేటట్లుగా ఉన్నది. అందులో వర్జ్యము అన్నీ విసర్జించున్నట్లుగా, అందరినీ విసర్జించేటట్లుగా ఉన్నది. కానీ ఏదైతే అది అవుతుంది అని అంటూ పంచలో మంచం మీద పడుకుంటారు. ఇంతలో ఇంటికెదురుగా ఉన్న మంత్రిపేడ రాజమ్మ గారు వచ్చి, ఏం సీతాపతి అప్పుడే పడుకున్నామని తాతగారిని అడిగారు. ఇక ఇదే పడకేమో అంటారు తాతగారు. ఆమె సరాసరి వంట ఇంట్లో విస్తరి ముందర గోడ కానుకొని కూర్చున్న అమ్మమ్మ దగ్గరకు వెళ్ళి, జరిగిపోయిన దానికి బాధ ఎందుకు, ఇంతవరకు బాగున్నాం కదా అని చెమటలు కారుతున్న అమ్మమ్మగారి చేయి పట్టుకొని ఒక చేత్తో మంచినీళ్ళు చెంబు చేత పట్టుకొని అమ్మమ్మను కదిలిస్తుంది. ఇవన్నీ వినబడవు అమ్మమ్మకు. అమ్మ మాత్రమే కనిపిస్తోంది. ఏమిటి మరిడమ్మక్కయ్య ఇదంతా అని రాజమ్మ గారు తాతమ్మ గారిని అడగగా, ఇప్పుడు జరిగిందంతా తాతమ్మ గారు, సాయంత్రం జరిగిందంతా రాజమ్మ గారు ఒకరితో ఒకరు చెప్పుకొని అమ్మమ్మ వంక ఉభయలు చూస్తూ ఆమె ముఖ చిహ్నములు గమనిస్తూ మూర్ఛ, నిద్ర, అపస్మారకమా అని దీర్ఘంగా చూస్తూ ఉండగా అమ్మమ్మ ముఖంలో తొట్టిలో ఉన్న అమ్మమ్మ ఒడిలో ఉండి పాలు తాగుతూ ఉన్నట్లు అమ్మమ్మ తల పడగాకృతితో అమ్మకు గొడుగు పట్టినట్లుగా తాతమ్మ గారికి కనపడును. ఇంకా అనేక రకములైన చిత్రములు జరిగినాయి జరుగును అనే శబ్దము తాతమ్మ గారికి వినబడెను. రాజమ్మ గారికి మాత్రము ఇవి ఏమీ గోచరించవు. ఇంతలో అమ్మమ్మ కొంచెం కదిలి, అమ్మ ఎందుకు పుట్టావమ్మా అంటూ అటు ఇటు కదులుతూ, ఎక్కడున్నారు అని తాతగారిని కేకవేస్తూ, ఇందాక ఏదో చెప్పవచ్చారు వినపడలేదు అంటూ కళ్ళు తెరిచింది. రాత్రి 11:50 అమ్మమ్మ నెమ్మదిగా లేచి తాతగారి దగ్గరికి వెళ్ళి, ఇందాక చెప్పింది ఏమిటి అని అడుగుతుంది. తాతగారికి నిద్ర పడుతూ పలకరు. అమ్మమ్మ తాతగారికి నమస్కారం చేసి అమ్మ తొట్టి దగ్గరకు వచ్చింది. అమ్మ తొట్టిలో చచ్చిన పిల్లి అటులనే ఉంది. అమ్మమ్మ దీపంతో రావటము చేత పిల్లిని చూసి భయపడక, అయ్యో ఇదేమిటి, పిల్ల పక్కలో పిల్లి అని తడుముచు తట్టుకొని లేపి పైకి లాగింది. నిద్రపోతున్న పిల్లిలాగా తేలికగా చేతికి లేచింది. తీసి కింద పడుకొనబెట్టి గాఢ నిద్రలో ఉన్నది అనుకొనుచు అమ్మమ్మకు లోగడ ఉన్న ఆదుర్ద, అశాంతి తగ్గి తెలియకుండా కూర్చున్న కాలము సమాధి స్థితిలో ప్రశాంతత ఏర్పడింది. అమ్మమ్మ ఆశ్చర్యంగా, నాయనమ్మ ఈ విచిత్రం చూచావా, మన పిల్ల పక్కలో పిల్లి పడుకున్నది అన్నది. మరడమ్మగారు అమ్మమ్మ కూర్చొని ఉన్నప్పుడు జరుగుతున్న చిత్ర విచిత్రాలన్నీ గమనిస్తూ అమ్మమ్మ లేచిన కాలాన్ని గుర్తిస్తున్నది. ఇటు ఈ పిలుపు, అటు ఆ చిత్రములు రెండూ గమనిస్తున్నది. ఇది వింటున్నది, అది కంటున్నది. ఈ స్థితినే సహజ సమాధి, సంధి అంటారు. రాజమ్మ గారు అక్కడే మామూలు నిద్రపోతూ ఉంటుంది. అమ్మమ్మ రాజమ్మ గారిని 12:30 అయిందని లేపుతుంది. ఆమె ఉలికిపడి లేచి నిద్రమత్తున తక్కిన వివరములు అడగకుండా ఇంటికి వెళ్ళిపోతుంది. అమ్మను మంచం మీద పడుకోబెట్టుకొని పడుకుంటుంది. మరడమ్మగారు లేచి ఇవన్నీ గమనించి మామూలు ధ్యానావస్థలో కూర్చున్నారు. ఆమెకు ఎప్పుడూ రాత్రి అంతా అట్లా గడుపుటయ్యే అలవాటు. తెల్లవారుజామున 4:30కు లేచి తాతమ్మ గారు పిల్లిని తీసి చెంబుతో నీళ్లు పట్టుకొని వెళ్ళి మురుగు కాలువ కట్ట కింద పారవేశారు. అమ్మమ్మకు పిల్లి పోయినట్లు తెలియదు. తెల్లవారాక మరడమ్మగారు తాతగారితో, నేను పారేశాను, అమ్మాయికి చెప్పవద్దు అని చెప్తుంది. తెల్లవారి అమ్మమ్మ లేచి పిల్లి విషయం అడగగా, ఎటో వెళ్ళిపోయింది, ఒకే చోట ఉంటుందా అని చెప్పారు ఉభయులు. అప్పగింత 30వ రోజు తెల్లవారిన దగ్గర నుంచి మరడమ్మగారు మేలుకొలుపులతో లేపుతూ జోలపాటలతో నిద్రపుచ్చుతూ గొల్లనాగమ్మ ఉగ్గుతో గొల్లనాగమ్మ పాలతో 2 నెలలు గడిచింది. 3వ నెల ప్రవేశించగానే మరడమ్మగారు ఊరికి వెళుతూ, అమ్మాయికి 3వ నెల వచ్చినది, ముద్దకుడుములు పౌర్ణమి నాడు ఇచ్చి వెళ్ళవచ్చును అని బియ్యము నీళ్ళల్లో పోసి అమ్మ తొట్టి దగ్గరకు వచ్చి ముడుచుకున్న చేతులను చూచి, ముత్తైదులకు ముద్దలు ఇస్తావా అమ్మా? ముడతబడిన శరీరాన్ని చూచి, అందరి పిల్లల మాదిరిగా శరీరం 3వ నెల వచ్చినా మార్పు రాలేదు, కాంతి తగ్గలేదు, లేతదనం పుట్టినరోజు ఎట్లా ఉన్నదో అట్లాగే ఉన్నది అని అనుకుంటూ అమ్మని చేతులకు తీసుకొని పాటలు పాడుకుంటూ తెల్లవారుజామున 4:30 నుండి తెల్లవారు 6:30 వరకు అమ్మతో పాటలతో ఆటలతో కాలం గడిపింది. ఇంతలో గొల్లనాగమ్మ వస్తుంది. నాగమ్మ చేతిలో అమ్మను పెట్టి, నేను రేపు ఊరుకు వెళతాను, ఈరోజు ముద్దకుడుములు వేడుక చేసి నీ చేతిలో పెడతానని నాగమ్మను సంబోధిస్తూ, పిల్ల పుట్టినట్టే లేదు వారి అమ్మకు నాయనకు, మనం పెంచవలసిందే,
కొంతకాలం గడిస్తే ఏదైనా మార్పు వస్తుందేమో, అందాక నీవే కనిపెట్టి ఉండు, పాలిస్తూ నీళ్లు పోస్తూ రోజు ఒకసారి తీసుకొచ్చి చూపించి వెళ్తూ ఉండమ్మా అని తాతమ్మగారు చెప్పి ఇంట్లోకి వెళ్ళి నానబోసిన బియ్యం బుట్టకు వడవేసి పనిచేసే కాదర్బీని పిలిచి బియ్యంలో పోటయ్యమ్మ అని రోటిలో బియ్యం పోసి జల్లెడ కోసం లోపలకు వెళుతుంది. తాతమ్మ చెప్పిన మాట కాదర్బీకి వినపడక ఏదో పని చేసుకుంటూ ఉంటుంది. కాదర్బీకి వినపడకపోయి ఏదో పని చేసుకుంటూ ఉంటే తాతమ్మకి ఇంట్లోకి దంపుడు పోటు వినబడుతున్నది. కాదర్బీ కనపడదు, పోటు వినబడుతోంది. బియ్యం మెదిగి ఉంటాయి. తాతమ్మగారు ఆశ్చర్యపడి ఎవరైనా ఇటు వచ్చి వెళ్ళారా అని అక్కడ నిలబడి ఉన్న తాతగారిని చూసి అడుగుతుంది. తాతగారు నేను చూడలేదు, ఇప్పుడే వచ్చా అంటారు. మామూలుగా వచ్చిపోయే వారిని అడగగా మేము ఎవరిని చూడలేదంటారు. రోటిలో తలపెట్టి తాతమ్మగారు ఆ శబ్దాన్ని గమనిస్తుంది. నెమ్మదిగా శబ్దం వినబడుతూనే ఉంటుంది. జల్లెడ పట్టనవసరం లేకుండా పిండి తయారై పోసిన బియ్యానికి మించిన పిండి వచ్చింది. ఇదంతా చూసి తాతమ్మగారు తన శరీరంలో శక్తి లేదని, తను చేయక తప్పదని, తన ఇష్టదైవమైన గురువుగారు పాత గుంటూరు మల్లెల రత్తమ్మగారు తనకు సహాయపడ్డారని వారి ప్రార్థన చేస్తూ ఆనందపడుతూ అమ్మకు ఆ వేడుక చేయ పనులను ప్రారంభం చేసింది. తెల్లవారి ఉదయం 8 గంటలకు అమ్మమ్మ ముఖం కడుక్కొని చల్ల చేసి ఆ వెన్న చేయి అమ్మ పాదాలకు రాస్తుంది. అమ్మను పక్కకు తిప్పి వెన్నుకు రాస్తూ ఇకనైనా వెన్ను చలవ చేసుకో అమ్మా అంటూ ఆ చెయ్యి అరకాలను రాచి తనకు తెలియకుండానే ఆ చేలు తన కళ్ళ వద్దకు పోతాయి. అమ్మను నాగమ్మ దొడ్లోకి తీసుకువెళ్ళి స్నానము చేయించి తీసుకొస్తుంది. అమ్మకు బొట్టు పెట్టబోగా అమ్మ ముఖాన బొట్టు పెట్టే ఉంటుంది. బొట్టు ఎర్రగా మెరుస్తూ ఉంది. నాయనమ్మ పెట్టిందేమోనని అమ్మమ్మ తాతమ్మ మరిడమ్మగారిని ఉద్దేశించి నాయనమ్మ పిల్ల ముఖాన బొట్టు నీవు పెట్టావా అని అడగగా నేనెరగనమ్మా, నా పిండి క్షోభలో నేనున్నానమ్మా, నాకు ఎవరైంది తోచక ఆలోచిస్తున్నా, అది అట్లాగే జరిగిందా? వెనకటికి సక్కుబాయికి కృష్ణ పరమాత్మ సహాయం జరిగినట్లుగా మనకు మల్లెల రత్తమ్మ గారి సహాయమేమో అని బెల్లం తరిగి పొయ్యి మీద పెట్టి కట్టెలు ఎంత విసిరినా మండవు. మండకపోవచ్చో విసుగుతో పొయ్యిలో నీళ్లు పోసి వెళ్ళిపోతూ అన్నీ ఆ తల్లే చేసుకుంటుందని మూతపెట్టి దొడ్లోకి వెళ్ళి తులసి దళాలు కోసి పువ్వులు ముత్తైదులకు పెట్టుకొని అక్షింతలు వేసుకుందాం రాజరాజేశ్వరి పేరుతో అంటారు తాతమ్మగారు. ముత్తైదుకు వచ్చిన ఆమె పేరు కాకుమాని లక్ష్మాయమ్మ గారు, అంధురాలు. పిల్లను చూద్దామంటే కళ్ళు లేవుగా అమ్మ, చేతికన్నా ఇవ్వండి పట్టుకొని చూస్తా. ఇంతలో అమ్మను ఆమె చేతిలో పెట్టింది. ఆమె చేతికి తీసుకొని పిల్లను ముద్దు పెట్టుకోబోగా మెరుపు మెరిసినట్లయి అమ్మ కళ్ళు రెండు ఆమె కళ్ళలోకి కిరణంలో గుచ్చుకుపోయినట్లుగా చేతిలో అమ్మగానే ఉండి వేరే ఒక 5 సంవత్సరాల పిల్లగా కనపడింది. ఆమె అమ్మ మరిడమ్మ అని కేకవేసి నీ సన్నిధికొచ్చిన వేళ ఎంత అదృష్టమమ్మా, ఏదో ఒక దివ్య దర్శనమైనది నీ శక్తి వల్ల. మరిడమ్మ గారు ఇవాళ పొద్దుటి నుంచి అన్నీ దివ్య దర్శనాలే. అమ్మ దయ వల్ల అంతా చిత్ర విచిత్రాలుగానే జరుగుతోంది ఈ రోజల్లా. లక్ష్మాయమ్మ గారు సిద్ధశంకర్పురాలు మరిడమ్మ. తాతమ్మ గారు పొయ్యి మీద ఉన్న భాండం మీద మూత తీసి చూడగా పాకము వచ్చే ఉంటుంది. పొయ్యి సన్నగా మండుతోంది. తల్లిదయ క్షణక్షణము పొంగి పొర్లుచు ఉన్నదని తాతమ్మగారు అతి ఆనందంతో చలిమిడి చేసి వంట చేసి నివేదనకు పదార్థములన్నీ గురువుగారి పటం దగ్గరకు తెచ్చిపెట్టి పిల్లను కూడా తీసుకురండమ్మా ఇటు అంటుంది. అమ్మను చేతిలో పెట్టుకొని దేవతార్చన దగ్గరకు రాగా కాకులు కావు కావుమంటూ పడిపోయిన గోడ మీదుగా కట్టిన పట్టా మీదుగా దూరి లోపలికి వచ్చాయి. తాతమ్మ ముత్తైదువులకు పసుపు రాసి బొట్టు పెట్టి ఇది నేను కాదు, పిల్ల రాసిందనుకో, పుట్టుదరిద్రాలను నేను రాయకూడదు, ఆ తల్లి నా చేత రాయిస్తున్నది. చల్మిడి మీద చేసిన పదార్థాల మీద మూత తీసి నెయ్యి అభికరించి అన్నము నెయ్యి తీసుకొని అగ్నిహోత్రంలో వేయటానికి వెళ్ళగా ఒక కాకి అన్నము ఒక కాకి చలిమిడి ముట్టుకున్నాయి. ఒడిలో అమ్మను పెట్టు కూర్చున్న అమ్మమ్మ కొట్టగా తడబడి బయటకు పోను దారి లేక అమ్మమ్మ నెత్తి మీద ఒక కాకి తన్ని కిందపడి అమ్మ పాదముల ముందర చావక చచ్చిన మాదిరిగా పడి ఉన్నది. ప్రాణము పోలేదు. చలిమిడి ముట్టుకున్న కాకి రెండో కాకి పైకెగిరి భోషాణం మీద కూర్చొని కళ్ళు తెరిచి తలపక్కకు తిప్పి అమ్మ వంకనే చూస్తున్నది. ఇంతలో తాతగారు వచ్చి పట్టాను విప్పి కాకులను బయటకు తోలారు. ఒకటి పోను, రెండవది అట్లాగే పడి ఉన్నది. దాన్ని తాతగారు తీసుకొని వెళ్ళి గొడ్ల సావిడిలో పెట్టి బుట్ట కప్పారు. ఇంతలో అమ్మమ్మగారు లేచి మనకు అన్ని అపశకనములే అంటూ అమ్మను ఎత్తుకొని గదిలోకి వెళ్ళి తొట్టెలో పరుండబెట్టారు. తాతమ్మగారు అందరికీ భోజనములు పెట్టి సాయంత్రం వేడుకలకు కావలసిన పనులన్నీ చక్కబెట్టి ముత్తైదుల్ని పిలుచుటకు ఇంటి ఎదురుగా ఉన్న మహాలక్ష్మమ్మను పిలిచి ఊళ్ళోకి పంపగా
ముత్తైదువులందరూ కలిసి సాయంకాలం 6 గంటలకల్లా వేడుకలు చేయ ప్రారంభించారు. అమ్మమ్మ మనస్సులో ఏదో ఇదే నా ఆఖరి వేడుకని తోస్తున్నది. నేడే కదా అని ఏదో శబ్దం వినపడుతోంది. ఇదే చివరి వేడుకగా జరగబోయే కాలాన్ని అమ్మ ముఖతా తెలియకుండా సూచిస్తున్నది. ఎవరన్నది తోచక ఇంటి నిండా జనం ఉండుటచే వేడుక ప్రధానముగా పెట్టుకొని ఏ ఆలోచన లేక వేడుక ప్రారంభించారు అమ్మను ఒడిలో పెట్టుకొని. అమ్మమ్మ చెల్లెలు అప్పుడే బండి దిగి వచ్చి అమ్మనెత్తుకొని అమ్మమ్మను కుర్చీలో కూర్చోమని అమ్మమ్మ చేతిలో అమ్మను పెట్టి భజంత్రి వారు పాడుకుంటూ లోపలికి ప్రవేశించి అరగంట సేపు వాయించి చక్కని నాగస్వరము వేయట ప్రారంభించారు. పాములవాడ ఆడుకొని వచ్చి ఆ సమయంలోనే పాములను ఆడించారు. ముత్తైదువులు పాటలు పాడారు. అమ్మమ్మ ఒడిలో ఉన్న అమ్మ తల పాము పడగలాగా ఆడింది. తెలిసిన వారు పాటను గుర్తించి తల ఊపినట్టులో ఉన్నారు. అమ్మమ్మ మాత్రం ఆనందాన్ని అనుభవించలేక ఆ ఊపు జబ్బు అనుకొని బాధనే అనుభవించింది. దూరముగా ఉన్న తాతగారు మరిడమ్మగారులు శాంతి కోసం వచ్చిన బంధువులందరూ తిరిగి ఈ సమయంలో బామ్మగారితో సహా వచ్చి ఉన్నారు. తాతగారు మరిడమ్మగారు అమ్మమ్మ బంధువులందరికీ ఒకేసారి తెలియని దుఃఖం పొంగి పొర్లింది. 5 నిమిషాలైనాక దుఃఖం ఆగింది. కానీ వేడుక ఆపకుండా జరుగుతూనే ఉన్నది. బామ్మగారు అమ్మ చేతికి సలిమిడి ముద్ద ఇచ్చి మొదటి ముద్దను తను తీసుకొనుచు రెండవ ముద్ద అమ్మమ్మ గారికి ఇచ్చును. అంటే చంద్రమౌళి జానకమ్మ గారు. అమ్మమ్మ గారికి అమ్మ స్వయముగా ఇచ్చింది. ఎవరో చేతిలో పెడితే ఇచ్చినట్లుగా అందరికీ కనపడింది. అమ్మమ్మకు మాత్రం అమ్మే ఇచ్చినట్లు కనపడింది. మూడో ముద్ద ఎట్లా ఇచ్చినా అని అమ్మమ్మ కనిపెట్టుకొని చూచింది. మూడవది చేతిలో ఒకరు పెట్టిస్తేనే పెట్టింది. అమ్మమ్మ తన కన్ను చెదిరి అట్లా అనిపించిందేమోని అనుకొంచు మూడవ ముద్ద అమ్మమ్మ చెల్లెలు సౌభాగ్యమ్మకి ఇచ్చారు. 4వ ముద్ద అమ్మ ఆడబిడ్డ మన్నవ కృష్ణశర్మ గారి భార్య వెంకట సుబ్బమ్మ గారికి ఇచ్చారు. 5వ ముద్ద గంగరాజు జానకమ్మ గారికి ఇచ్చారు. అమ్మకు హారతి ఇచ్చి అక్షతలు వేసి ఎర్రనీళ్ళు తీసి లోపలికి తీసుకొని వెళ్ళారు. తక్కిన వారందరకు బామ్మ అమ్మమ్మ వేడుకలు జరిపి ఇళ్లకు పంపారు. ఆ రాత్రి 7:30కు గొల్లనాగమ్మను పిలిచి ఈరోజు మంచిది, పండు వెన్నెల నిండు తిది, ఇంటికి తీసుకువెళ్ళి రోజు 2 సార్లు తీసుకువచ్చి అమ్మాయిని అమ్మమ్మకు చూపించమని తాతమ్మ గారు చెప్పి ఒడిలో పెట్టారు. అమ్మకు వేడుక సమయంలో నల్లని గాజులు వేయించారు. గొల్ల గాజులు అని అంతా నవ్వారు. గొల్ల ఇంటికే పోతున్నదమ్మా అని అమ్మమ్మగారు అంటారు దుఃఖముతో. గొల్లనాగమ్మ లైటుతో అమ్మను బంధువులతో వేడుకగా ఇంటికి తీసుకువెళ్ళింది. నాగమ్మ ఇంటి ముందుకు పోగానే పెద్ద తాసు ఇంటి ముందు ఆడుకుంటూ అమ్మ ముందుకు వచ్చి అమ్మనెత్తుకొని ఉన్న నాగమ్మ ముందుకు వచ్చి పడగను ముందుకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేసినట్లుగా పడుకున్నది. కానీ ఇరుగు పొరుగు కర్రలతో కొట్టడానికి ప్రయత్నించగా తళుక్కున మెరిసి అదృశ్యమైంది. పాము తప్పించుకుపోయినని, మంత్రకట్టు పాము అని, ఇది ఏదో కొత్త రకం పాము అని తలొక రకంగా భావించారు. అమ్మను లోపలికి తీసుకువెళ్ళి నులక మంచంలో చిన్న పొత్తిగుడ్డల మీద పరుండబెట్టారు. నులక అల్లిన ఉయ్యాల మంచము చాకలి లక్ష్మయ్య తెచ్చి ఇచ్చాడు. ఈ మంచం మీద చాలామంది పడుకున్నారు. ఇది చలవ కలిగినదని ఉయ్యాల కట్టారు. అమ్మను ఉయ్యాల మంచంలో పడుకోబెట్టగా ఏడ్చింది. మంచం మీద పరుండబెట్టినా ఏడ్చింది. ఎసుట పరుండబెట్టినా ఏడ్చి పోరు పెట్టింది. గొల్లనాగమ్మకు విసుగు పుట్టి గంగరావి చెట్టుకు తన చిరిగిపోయిన నీలిరంగు చీరను ఉయ్యాల కట్టి దానిలో పరుకోబెట్టింది. 2 నిమిషాలకు ఏడుపు ఆపింది. అమ్మకు నిద్ర పట్టింది. ఇన్నింట్లోకి నా చిరిగిన కోకే సుఖంగా ఉందా అమ్మ అని నవ్వుకొని ఇంతలో ఊయల తెచ్చి ఇచ్చిన లక్ష్మయ్య 3 సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉబ్బసంతో ఆ రోజే దీర్ఘనిద్ర పోయాడు. అమ్మ నాగమ్మ ఇంటికి రాగానే ఎంతో ఆనందంతో ఉన్న లక్ష్మయ్య పోయినాడని విచారపడుతుంది నాగమ్మ. నాగమ్మ ఇంటికి ఎదురుగానే లక్ష్మయ్య ఇల్లు ఉన్నది. ఇంతకుముందు అమ్మ ఏడ్చినప్పుడు ఆ ఏడుపును లక్ష్మయ్య వింటూనే ప్రాణంలో విడిచాడు. ప్రాణము అమ్మ ఏడుపులో కలిసిపోయింది. 8వ మాసంలో ఒకసారి కింద పారాడుతూ నాగమ్మ తింటూ ఉన్న కంచంలో మెతుకులను నోటిలో పెట్టుకున్నది. అదే అన్నప్రాసన. అమ్మ నాగమ్మ ఇంట్లో కులాసాగా ఇంటికి వస్తూ పోతూ 14 మాసముల వరకు పెరిగింది. మధ్యలో ఒకసారి 15 రోజులు, మరొకసారి 15 రోజులు గొల్లనాగమ్మ కుమార్తె సుబ్బలక్ష్మమ్మను వెంటబెట్టుకొని అమ్మనెత్తుకొని తెనాలి తన పుట్టింటికి అనగా అమ్మమ్మ తండ్రి గారు చంద్రమౌళి వెంకట సుబ్బయ్య గారింటికి వెళ్ళి వచ్చింది. అమ్మకు 15వ నెల. గొల్లనాగమ్మ అమ్మని ఇంటికి తీసుకువస్తూ ఉండగా మన్నవ మున్సబు గారి భార్య పులిపాక సీతమ్మ గారు ఆమె ఆ బిడ్డని ఇటుకు తీసుకురావే, నేను చూస్తాను అంటుంది. దగ్గరకు తీసుకురాగానే చేతికి తీసుకొని ఇంట్లోకి తీసుకువెళ్ళి మంచం వేసి పెట్టుకొని కాసేపు అమ్మతో ఆనందంగా కాలం గడుపుతుంది. నాగమ్మతో రోజు ఇటు వెళ్ళేటప్పుడల్లా నాకు చూపించు, నేను కాసేపు అట్టే పెట్టుకొని పంపిస్తా, మెతుకు కూడా నువ్వేనా ఏమిటి పెట్టడం కర్మ,
నాగమ్మ లేదమ్మా, పాలైనా ఇస్తేనే తాగుతుంది అని చెప్పి అమ్మను తీసుకువెళ్తుంది. రోజు ఇట్లాగే జరుగుతూ ఉంది. తర్వాత మరడమ్మ గారు ఊరు నుంచి వచ్చి, నాగమ్మతో నేను వచ్చానుగా, అమ్మను నేను అట్టే పెట్టుకుంటాను, మరి కొంచెం సేపు నీవు ఉండి వెళ్తూ ఉంటే సరిపోతుంది అని అమ్మని ఇంటికి తీసుకొని వస్తారు. ప్రతిరోజు నాగమ్మ ఇంటి వద్ద కూడా అమ్మ కొంతసేపు ఉంటూనే ఉంటుంది. అమ్మమ్మ అంతిమ పర్వం శాంభవి ముద్ర. అమ్మకు ఇప్పటికి 17 నెలల 15 రోజులు. అమ్మ ఇప్పటికి ఒకసారి తనంతట తాను అన్నమును నోటిలో పెట్టుకున్నది. మరొకసారి తెనాల్లో అమ్మ మేనమామ శ్రీ చంద్రమౌళి సీతారామయ్య గారు అమ్మకు అన్నం పెట్టారు. ఇంతవరకు ఈ 2 సార్లే. మరడమ్మ గారి ఇంటిలో ఎప్పుడూ సత్కాలక్షేపం చేస్తూ ఉండేది. అమ్మకు ప్రతిదీ అర్థమవుతూనే ఉండేది. ఒక రోజున అమ్మ ఏదో ఆలోచిస్తున్నట్లుగా తల కింద చెయ్యి పెట్టుకొని గుండె మీద చెయ్యి వేసుకొని వెలకిలా పడుకుంటుంది. బాపట్ల నుంచి అదే సమయంలో చంద్రమౌళి చిదంబరరావు గారు, అమ్మకు చిన్నతాత పెంచినవారు, వచ్చి అమ్మను చూచి ఏమీ ఈమె దీర్ఘాలోచనలో నిమగ్నురాలై ఉన్నదే అని అమ్మను పైకెత్తుకొని ముద్దు పెట్టుకొని, చాలా ప్రశాంతం, చల్లని మూర్తి, మంచి యోచన అని అంటారు. అయినా ఎందుకు నేను ఎత్తుకోవటం, లక్ష్మిని ఎత్తుకొనే చాలా విచారపడ్డాను. ఎవరిని అలవాటు చేసుకోకూడదు. లక్ష్మి అనగా అమ్మకు గతించిపోయిన అక్కగారు. అమ్మకు రాఘవరావు గారు అనే అన్నగారు కూడా కలరు. చిదంబరరావు గారు అమ్మను ముద్దు పెట్టుకొని దించి వేస్తారు. అమ్మకు 19 నెలల వయస్సు. ఒకరోజు సాయంకాలం 5:30 గంటలకు ఇంటికి ఎదురుగా ఉన్న రాజమ్మ గారింటికి చిట్టి చిట్టి అడుగులు వేస్తూ వెళ్ళి దానిమ్మ చెట్టు కింద కూర్చొని నల్లగుడ్లు పైకి పోనిచ్చి అర్మోడ్పు కన్నుతో పద్మాసనం వేసి కూర్చున్నది. ఇంతలో బావి నీళ్లకు వెళ్ళిన రాజమ్మ గారు వచ్చి అమ్మ పద్మాసనంను చూడక ముఖం వంక చూచి అమ్మో చిన్న బిడ్డ నొప్పి వచ్చిందని అమ్మ పైన బిందెడు నీళ్లు కుమ్మరించింది. అయినో అమ్మ కదలలేదు. వెంటనే బిందె కింద పారవేసి రాజమ్మ గారు నోరు కొట్టుకుంటూ సమాధి స్థితిలో ఉన్న అమ్మను భుజం మీద వేసుకొని అమ్మ ఇంటికి తీసుకొని వెళ్ళింది. పద్మాసనం అటులనే ఉన్నది. ఇది చూసి ఇంట్లో వారు వైద్యుల కోసం పరిగెత్తారు. మన్నవ కృష్ణశర్మ గారు వైద్యులు. ఆయన వచ్చి అమ్మకు జబ్బుగా భావించి ఉల్లిపాయలు జిల్లేడు రసము ముక్కుల్లో పోయిట, ఎగురవేయట మొదలగు చికిత్సలు చేశారు. చికిత్సలు చేసినప్పుడు జాగ్రత్త రాక తర్వాత అరగంటకు అమ్మ జాగ్రత్త వచ్చును. ఇది వైద్య ప్రభావం అని అందరూ అనుకొందరు. 2 రోజులు అయిన తర్వాత అమ్మ తెనాలి వెళ్తారు. అక్కడ ఒక దానిమ్మ చెట్టు కింద నల్లగుడ్డు పైకి పోనిచ్చి అరమోడుపు కన్నుతో చేపనిద్ర మాదిరిగా ఎడమకాలను చాచి కుడికాలను వెనక్కు పోనిచ్చి దానిమ్మ పువ్వును చేతిలో పట్టుకొని ఉచ్ఛ్వాస నిశ్వాస లాగిపోయి కూర్చొని ఉన్న అమ్మను, అమ్మ పెద్ద తల్లి అన్నపూర్ణమ్మ అటు లేవబోయే సమయంకు వచ్చి ఎందుకమ్మా అట్లా కూర్చున్నావు అనగా శాంభవి ముద్రలే అంటుంది అమ్మ. నీకెవరు చెప్పారమ్మా అని అన్నపూర్ణమ్మ గారు అడుగుతుంది. అమ్మ మరడమ్మ తాతమ్మ చెప్పిందిలే. అన్నపూర్ణమ్మ చెప్పిందా, చేస్తుంటే చూచావా? అమ్మ చేస్తుంటే చూచాను, అడగ్గా చెప్పింది అన్నది. అన్నపూర్ణమ్మ గారు అమ్మని పిలిచి రంగమ్మ తల్లి, పోయిన పిల్లలు పోయినా ఇంతవరకు అదృష్టవంతురాలు అమ్మ, ఈ బిడ్డ చాలు. అమ్మమ్మ తల్లి తెలివితేటల మీదనే తృప్తి పడదుగా, పనికి మాలిన వాళ్ళైనా బిడ్డలే కదా, ఈ బిడ్డను చూసుకొని తృప్తి పడుతున్నా వాడిని చూచి దుఃఖపడవలసిందేగా అంటూ రాఘవరావు మామయ్యను తలుచుకొని అమ్మను దగ్గరకు తీసుకొని పొద్దుట నుండి పాలు అడగలేదు, తాగలేదు అని పాలిస్తున్నది. అమ్మమ్మకు 4వ మాసం గర్భిణి. అమ్మ పాలు తాగుతూ అమ్మమ్మ ముఖం వంక చూచి 5 నిమిషములు అయిన తర్వాత నాకొద్దు ఈ పాలు అని అమ్మమ్మ పొట్ట మీద చేయిబెట్టి లేచి ఇటు వచ్చును. మళ్ళీ దానిమ్మ చెట్టు కిందకు వెళ్ళి దానిమ్మ చెట్టు కింద కూర్చొని ఉన్న అమ్మను చూచి అమ్మమ్మ దగ్గరకు వచ్చి ఎందుకమ్మా పాలు వద్దన్నావు అని అడుగుతుంది. అమ్మ ఇంకొక అబ్బాయికి ఇవ్వు అనగానే అమ్మాంతం అమ్మ దగ్గరకు వచ్చి తలను గుండెకు హత్తుకొని 2 ఆనంద బాష్పములు అమ్మ తలపై విడిచింది. అమ్మమ్మ కళ్ళు తుడిచి మళ్ళీ వస్తూ ఉండని వెళ్ళి వీధి అరుగుపై కూర్చొని వాకిట్లో ఉన్న రావి చెట్టును చూస్తూ దాని మీద ఉన్న గబిళాలను వివరిస్తూ వాళ్ళమ్మ వాటికి పాలిస్తుందా, వాళ్ళమ్మ వాటిని ఎత్తుకుంటుందా, మన అమ్మ ఎత్తుకున్నట్లు అని ఆలోచిస్తూ ఉండగా బజార్న ఒక పంది పిల్లలు పరిగెత్తుతూ ఉంటాయి. ముందు పంది పరిగెత్తుతూ ఉంది, తల్లిని పిల్లలు వెంబడిస్తున్నాయి. కానీ తల్లి పిల్లలను వెంబడించడం లేదు. మన అమ్మ మనను వెంబడిస్తూ ఉన్నది. ఇదేనా మానవులకు జంతువులకు ఉండే తేడా? లేదు, అన్నింటిలోనూ ఇన్ని రకాలు ఉంటవి, సమయాన్ని బట్టి జరుగుతుంది. ఇదే స్థితి మనుషుల్లో కూడా ఉండవచ్చు. అన్నీ ఒకటే. మాతృత్వ ప్రకటన. అమ్మ వయసు 20వ మాసము. తిరిగి అమ్మ మనోగ్రామం ప్రయాణమైనారు. తెనాలి రైల్వే స్టేషన్కు ఒంటెద్దు బండి ఎక్కి ప్రయాణమయ్యారు. దారిలో కాషాయ గుడ్డలు కట్టుకున్న ఘోషాయి కనపడి అమ్మమ్మతో నీ బిడ్డ భగవంతుడు నీకు జన్మ లేదని అదృశ్యమయ్యను. ఇంతలో బండికి ఎదురుగా వచ్చే బండి తగిలి
బండిలో మనిషి బండిలో లేక కొట్టు వద్దకు పళ్ళ కోసము వెళ్ళగా బండి కాడి పైకి లేచి అమ్మమ్మ అమ్మ పడబోయినట్లు పడకుండానే ఉన్నారు. కాడి మామూలుగా ఎద్దు మెడపైనే ఉంది. ఇంతలో బండివాడు వచ్చి బండిని తోలుకొని స్టేషన్కు తీసుకొని వెళ్ళి విడిచారు. తెచ్చిన పళ్ళల్లో 2 పళ్ళు అమ్మ బండివాని చేతిలో పెట్టింది. బండివాడు అమ్మను ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయాడు. ఇంతలో సైకిల్ వేసుకొని అమ్మ మేనమామ సీతారామయ్య గారు అమ్మమ్మను కలుసుకొంచు అమ్మమ్మ తమ్ముని చేతికి డబ్బులు ఇచ్చి టికెట్లు తీసుకొని ఆయన అని ముందు పంపుతుంది. అమ్మ చెయ్యి పట్టుకొని అమ్మమ్మ బ్రిడ్జ్ ఎక్కిపోతూ సగము దూరం పోయిన తర్వాత చెయ్యి వదిలిపెట్టి అమ్మను మర్చిపోయి ముందుకు వెళ్ళారు. తర్వాత అమ్మ, కుంటి అబ్బాయి, గుడ్డి అమ్మాయి, ఇంకొక పాలిచ్చే తల్లి, పిల్ల కూర్చొని అడుక్కొంచుండగా వారి దగ్గరకు కూర్చొన్ను. అమ్మ తన చేతిలో డబ్బు ఉంటే ఎంతైనా వారికి ఇద్దునే అనుకొని చేతి గాజు తీసి ఆమె చేతిలో 3 బిడ్డల తల్లి అడుక్కునే గుడ్డి ఆమె పెట్టి అమ్మ బయలుదేరి ఇక్కడే కూర్చుంటే గాజు కనపడకపోతే ఈ అమ్మాయి కొడతారేమోనని ఊహిస్తూ వెళ్తోంది. ఇంతలో కంగారు పడుతూ అమ్మమ్మ ఎదురు వచ్చి అమ్మను ఎత్తుకొని పోగానే రైలు ప్లాట్ఫామ్ మీదకు వచ్చి ఉంటుంది. వెంటనే వెళ్ళి అమ్మ రైల్లో ఎక్కారు. అమ్మను కూడా పెద్ద మనిషిగానే భావించి సీతారామయ్య గారు 2 పెద్ద టికెట్లు ఇచ్చి అమ్మమ్మ చేతికి ఇచ్చారు. అమ్మమ్మ గమనించగా 2 టికెట్లు తీసుకొని ఇంతలో రైలు కూత వేసి బండి సాగుతుండగా అక్కయ్య 2 టికెట్లు ఇచ్చా వస్తానని వెళ్తారు. అప్పుడు అమ్మమ్మ 2 టికెట్లు చూసుకొని 2 ఎందుకని విసుగుతో నవ్వుకుంటుంది. అమ్మతో ఏమమ్మా నీవు పెద్ద మనిషివా, మామయ్య నీకు టికెట్ తెచ్చాడమ్మా అంటూ అమ్మను పక్క కూర్చోబెట్టుకుంటుంది. ఇంతలో అమ్మ టికెట్ ఎవరికన్నా ఇవ్వరాదు అంటుంది. రైలు బండి చుండూరు స్టేషన్ చేరుతుంది. టికెట్ కలెక్టర్ అక్కడకు వచ్చారు. అందరినీ వరుసగా అడుగుతూ ఉండగా బండి సాగి మోదుకూరు సమీపించింది. ఎవరో గొలుసులాగి బండి ఆపారు. టికెట్ కలెక్టర్ ఈ పెట్టె నుండి దిగిపోయాను. ఈ సమయంలో 20 సంవత్సరాలు గల ఒక స్త్రీ ఈ పెట్టెలోకి వచ్చి కూర్చున్నది. అమ్మ ఆమె వంక చూస్తూ అమ్మమ్మతో ఆమెకు టికెట్ ఉన్నదేమో అంటుంది. అమ్మమ్మ నవ్వుకొని ఆమెను పలకరించి ఎందుకమ్మా ఇట్లా ఉన్నావని సంగతులన్నీ అడగగా ఆమె కష్టముల గురించి చెప్పి చివరకు టికెట్ కూడా లేని స్థితి, వాడే రక్షకుడు అవుతాడని నిశ్చయించుకున్నాను అనగానే కొంగున ఉన్న ఒక టికెట్ ఆమెకి ఇచ్చి పోనీ మా ఇంటికి రామ్మా శాంతమ్మ 10 రోజులు ఉందు అనివి అంటుంది. శాంతమ్మ నాకు 3 పిల్లలమ్మ, వాళ్ళకు అడుక్కొచ్చి అయినా పెట్టాలిగా, నా భర్త గారికి ఒక ఊర్లో ఉండే ఉద్యోగము కాదు కదా. అమ్మమ్మ సరే నీ ఇష్టము, నీ పరిస్థితిని బట్టి చెప్పానని తన పమిటి చెంగును తల కింద పెట్టుకొని నిద్రపోతుంది. ఇంతలో అమ్మ తన 2వ చేతి గాజును తీసి శాంతమ్మకి ఇస్తుంది. స్టేషన్ రాగానే శాంతమ్మ గబగబా దిగిపోయింది. అమ్మమ్మ 5 నిమిషంలోకి లేచి అమ్మను సంకబెట్టుకొని నిడుబ్రోలు స్టేషన్లో దిగింది. వెంటనే తాతగారు, వెట్టివాడు, మోతాదు అందరూ కనపడతారు. దిగగానే అమ్మ చేతి వంక చూడగా గాజులు కనపడవు. అమ్మమ్మ ఆదుర్దాగా తాతగారితో చెప్పి బాధపడుతుంది. తాతగారు పోతే పోనీలే, ఇంకా నయం పిల్ల బాగా ఉంది, వాటిని గురించి ఆలోచిస్తావెందుకు, బండి ఎక్కు అని అందరూ బండి ఎక్కి వెళుచుండగా ఇప్పుడు 1000 లింగాల గుళ్ళు ఉన్న ప్రదేశంలో అమ్మమ్మతో బండి దిగి బయటకు వెళ్తానని అంటుంది. అమ్మమ్మ బండి దించి తీసుకుని వెళ్ళి ఇప్పుడు దేవాలయంలో ఉన్న ప్రదేశంలో అమ్మను బయటకు కూర్చోబెట్టును. అచ్చట నీళ్లు లేవు. మరచెంబులో ఉన్న నీళ్లతో పరిచింది. ఆ సమయంలో అమ్మ ఇచ్చట బాగా ఉంది, మనం ఇక్కడే ఉందామా అని అమ్మమ్మతో అంటుంది. అమ్మమ్మ ఇక్కడ ఇల్లు లేదుగా అమ్మ, మనం ఎట్లా ఉంటాం? మీరు వెళ్ళండి, నేను ఉంటా. అమ్మ లేకుండా చిన్నపిల్లలు ఉండవచ్చా? నువ్వు లేనప్పుడు నేనే అమ్మనే ఉంటాగా. అమ్మమ్మ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఏమి మాటలమ్మా, తాలు మాట లేదు. ఏమి మాటలమ్మా, తాలు మాట లేదు. అమ్మ తోలునోరు కాదు కదా, అందుకని తాలు మాట లేదు. అమ్మమ్మకు ఈ సమాధానం ఆశ్చర్యంగా ఉన్నది. అమ్మను బుజ్జగించి ఎత్తుకొని అమ్మమ్మను బండిలో ఇంటికి చేర్చారు. ఇంటికి చేరగానే అమ్మకు ఎర్రనీళ్లు తీసి పోశారు. ఇట్లు కులాసాగా 2 మాసములు గడిచాయి. ఇప్పటికి అమ్మ వయసు 22 మాసములు. ఏకాదశి శుక్రవారము రాత్రి 10:30కు నిద్రపోతూ ఉండగా కొద్ది జాగ్రత్తలో పెద్దవాళ్ళు మౌనస్వామి మన ఊళ్ళో చేసిన రాజ్యలక్ష్మి ప్రతిష్ట చాలా గొప్పది అని చెప్పుకొనుచుండగా అది అమ్మ చెవిన పడిన వెంటనే అప్పుడు మన్నవ దేవాలయంలో జరిగిన రాజ్యలక్ష్మి ప్రతిష్ట కాలమున రాజ్యలక్ష్మి యంత్రమునకు బదులు శ్రీ రాజరాజేశ్వరి యంత్రం మౌనస్వామిచే వేయబడుట స్ఫురించును అమ్మకు. ఇదే ప్రయత్నం లేని ధ్యానయోగము సాకార సిద్ధి అనగా భక్తి సాధన అనగా అప్రయత్నముగా కలిగేది. అమ్మకు 2 సంవత్సరంలో 9 మాసములు. అమ్మమ్మకు మగపిల్లవాడు పుట్టిపోయాడు.
అమ్మమ్మను వదిలి మరిడమ్మ గారితో ఉండుట అలవాటు అవుతుంది. మరిడమ్మ తాతగారితో ప్రథమంగా వెళ్ళింది గుంటూరు, 2 అమరావతి, 3 ఒంగోలు. ఇట్లా ఆమె ఎక్కడికి వెళ్తే అక్కడికల్లా వెళ్ళుచుండేవారు. అమ్మకు 3 సంవత్సరంలో 1వ మాసం. అమ్మమ్మకు పిల్లవాడు పుట్టిపోయిన 4 నెలలకు మళ్ళీ గర్భవతి అయింది. 4 మాసంలో వచ్చిన తర్వాత అమ్మమ్మకు ఆ గర్భం పోవును. అమ్మ వయసు 3 సంవత్సరంలో 5 మాసములు. మరిడమ్మ గారు రోజు అమ్మకు శ్రద్ధగా అన్నం పెట్టడం ప్రారంభించారు. అన్నము సరిపడక రూపం మారకుండానే పెట్టిన అన్నం పెట్టినట్టు పోయేది. అప్పుడు తాతగారు తెనాల్లో కండ్రిగ సాంబయ్య డాక్టర్ గారి దగ్గర హోమియో మందులు అమ్మకు ఇప్పించారు. కానీ తగ్గదు. ఎన్ని మందులు వాడినా తగ్గక అట్లా 4 మాసంలో గడిచిన తర్వాత ఒక గోషాయి వాడు వాకిట్లోకి వచ్చి ఒక వనమూలికను అమ్మ మెడలో కట్టారు. అమ్మ నాకు వద్దని మూలికను తీసుకొని తినేసింది. గోషాయి ఈ మూలిక తినవద్దు, తింటే చచ్చిపోతారని అంటూ ఉండగానే అమ్మ తినేసింది. నీవు చెప్పినట్లు చచ్చిపోతే నీ మూలిక పనిచేసినట్లే, లేకపోతే నీ మాట అబద్ధము. ఇవన్నీ ఆయుర్దాయం ఉంటే చంపుతాయా? ఆయుర్దాయం లేనివాడికి వేస్తే బతుకుతాడా? ఆయుర్దాయం తీరినవాడు మందులతో ఎట్లా బతకడో ఆయుర్దాయంతో ఉన్నవాడు అట్లే చావడు అని 3 సంవత్సరంలో 9 మాసంలో గల అమ్మ ఆ గోషాయివాడితో సమాధానం చెప్పింది. ఆ మూలిక అమ్మను ఏమీ చేయదు. గోషాయివాడు ఆశ్చర్యపడి వెళ్ళిపోయాడు. అమ్మకు 3 సంవత్సరాలు 9 మాసముల వయసున అమ్మ తర్వాత 3వ గర్భం ధరించింది. అమ్మ కులాసాగానే ఉంటూ ఉన్నది. అమ్మమ్మకు జ్వరము దగ్గు ప్రారంభించాయి. అమ్మమ్మ 3వ మాసంలో గర్భవతిగా ఉన్నప్పుడు వంట ఇంటి మధ్య గోడ పడగొట్టి తాతగారికి ఇష్టం లేకపోయినా అమ్మమ్మ రాతి గోడ కట్టించారు. అమ్మమ్మ నానాటికి క్షీణించిపోతున్నది. వ్యాధి పెరుగుతోంది. అమ్మమ్మను చికిత్స కోసము తెనాలి అయినా బాపట్లైనా తీసుకుని వెళ్ళాలని అమ్మమ్మ గారికి తాతగారు కబురు చేస్తారు. అమ్మమ్మ గారు కబురు చేసిన వారం రోజులకు వచ్చి ప్రయాణ విషయం ఆలోచిస్తారు. బాపట్ల తీసుకువెళ్ళడానికి నిశ్చయిస్తారు. రక్షణ శిక్షణ ఒకరిదే. అమ్మకు 4వ సంవత్సరము. అమ్మమ్మను తీసుకెళ్ళటానికి మంచి రోజు చూచి మేనా పిలిపించుతారు. మేనా వచ్చి వాకిట్లో ఉంటుంది. ఇంట్లో అన్నీ సర్ది తాతగారికి అప్పగించి అమ్మకు వస్తువులు చేయించదలుచుకున్న బంగారమును ఎక్కడ ఉన్నది, ఏ బత్తునికి ఇచ్చినది చెప్పి బయలుదేరబోగా ఎవరో తుమ్ముతారు. తాతగారు సందేహించి కాసేపు ఉండి బయలుదేరవచ్చులే అంటారు. గ్రామ జనం అంతా 3 వంతులు అక్కడే ఉంటారు. అందరూ తిరిగి రాదనే దృష్టితోనే పాపం తల్లి లేని పిల్లలు అవుతారంటారు ప్రజలు. మరిడమ్మగారు ఇది కూడా అంటారు ప్రజలు. మరిడమ్మగారు ఇది కూడా నా మెడకు కట్టుకుపోతుందేమో అని ప్రతి తరానికి తప్పదు కాబోలని అందరూ దుఃఖపడుతున్నారు. అమ్మ మాత్రం ఈ సంగతులన్నీ తెలియచున్నను దుఃఖపడదు. అట్లా 2 గంటలు గడిచిన తర్వాత అమ్మమ్మ మేనా ఎక్కబోతూ గదిలోకి వచ్చి తాతగారికి నమస్కారము చేసి అమ్మను తాతగారి చేతికి అందించి పెద్దగా ఏడ్చింది. తాతగారు కూడా అమ్మమ్మ తలను గుండెల్లో పెట్టుకొని కొంచెం సేపు ఏడ్చి పర్వాలేదు తగ్గుతుంది, నీదేముంది, నా కళత్రయోగం మంచిదైతే తగ్గుతుంది అని అందరూ కలిసి ఒకేసారి బయటికి వచ్చి అమ్మమ్మను మేనాలో ఎక్కించారు. కొబ్బరికాయ కొట్టి మేనా ఎత్తుకున్నారు. అమ్మమ్మ మేనా పోతూ ఉండగా దారిలో అమ్మను పొట్ట మీద పెట్టుకొని, ఏమమ్మా నేను పోతే నువ్వు ఉంటావా? ఎవరి దగ్గర ఉంటావో చెప్పు. అమ్మ ఎవరి దగ్గర ఉండవలసి వస్తే వారి దగ్గర ఉంటా. అమ్మమ్మ లేక నలుసు బతికితే చూసుకోవటానికి లేకుండా ఈ చావు ఇప్పుడే వస్తుందా అని ఏడుస్తూ ఉండగా మేనా బాపట్ల చేరుతుంది. అమ్మ చిన్నతాత చంద్రమౌళి చిదంబరరావు గారు వాకిట్లో మేనా దింపుతారు. చిదంబరరావు గారు ఎదురుగుండా వచ్చి అమ్మను ఎత్తుకొని తీసుకువెళ్తారు. 2వ రోజు డాక్టర్ శ్రీ దేశరాజు అప్పారావు గారిని పిలిపించి చికిత్స ప్రారంభం చేశారు. చికిత్స ప్రారంభం చేసిన 2 నెలలకు కొంచెం సుగుణము కనబడింది. అమ్మను మాత్రం గుర్తుపెట్టుకోక ఎవరూ కూడా అమ్మ తిన్నది లేనిది తెలుసుకోకుండా అశ్రద్ధగా ఉన్నారు. మరిడమ్మ గారు ఊర్లో లేరు, నిజామాబాద్ వెళ్ళారు. తాతగారు అమ్మమ్మ దిగులుతో ఉంటున్నారు. అమ్మ 4వ సంవత్సరంలో 2 నెలలు. అమ్మ ఒక రోజున ఒంటరిగా నడిచి ముత్తాయిపాలెం రేవు సముద్రానికి వెళ్తుంది. ఒక రాత్రి సముద్రపు ఒడ్డున ఉండగా ఒక పల్లెవాడు వచ్చి అమ్మను ఎవరు నీవని అడగగా అమ్మ పలకదు. అమ్మ ఒంటినున్న సొమ్ములన్నీ క్రమంగా ఒలుస్తాడు. ఎవరో సముద్రంలోకి వచ్చి ఈ పిల్లను మరిచిపోయి ఉంటారని భావిస్తాడు. సొమ్ములు తీసుకొని అమ్మను సముద్రంలో పడవేయవలనని విసిరివేస్తాడు. వేయగానే సముద్రంలో ఏదో మెరిసినట్లయి సముద్రం అంతా కాంతిగా ఉంటుంది. అమ్మ కనపడదు. సముద్రంలో అమ్మను పడవేయగానే మొదట అలకే సముద్రపు అల వచ్చి ఒడ్డున పడింది. పల్లెవాడు ఏమీ తోచక ఇంకా లోతుకుపోయి దారి తెలియక అందులో పడిపోయాడు. పడి ఉక్కిరిబిక్కిరై ఊపిరాడక బాధపడుతున్న సమయంలో తను పడవేసిన పిల్లే అమ్మ 2 చేతులతో తను పడేసినట్లే తను 2 చేతులతో ఒడ్డుకు పడవేసినట్లున్నది. వాడు వచ్చి ఒడ్డున కూర్చున్నాడు. అమ్మ మాత్రం మామూలు చోటనే కూర్చొని ఉన్నది.
పల్లెవాడు అమ్మని సమీపించి అమ్మ ముఖం వంక చూడగా తనకు సముద్రంలో కనపడ్డ కాంతి అమ్మ ముఖంలో కనపడింది. అమ్మను పల్లెవాడు ఇంటికి తీసుకువెళ్ళి అన్నము పెట్టి ఒలిచిన సొమ్మంతా ఒంటికి పెట్టబోగా అమ్మ, నీ ఒలిచింది నీ సొమ్మే నాయనా, నీవు బతికొచ్చావు అంతే చాలు, నాకు అదే సొమ్ము, నీకు ఇదే సొమ్ము, తల్లికి బిడ్డ సొమ్ము, బిడ్డకు డబ్బు సొమ్ము. తెల్లవారింది 5:30 గంటలకు. పల్లెవాడు, అమ్మ నిన్ను తీసుకువెళ్ళి ఇంటి వద్ద దిగవిడుస్తాను, చెప్పు, ఒంటరిగా పోలేవు. అమ్మ, వచ్చేటప్పుడు నీవు వచ్చావా, వచ్చిన తర్వాత నీవు రక్షించావా? ఎప్పుడూ రక్షణ శిక్షణ ఒకరిది. నీ ఇంటిలో మాత్రం నాకు భక్షణ జరిగింది. నీవు నాతో వద్దని ఒంటరిగా బయలుదేరి వెళ్తూ ఉన్నది. అతడు వెనక 2 ఫర్లాంగుల దూరంగా వస్తూ ఉంటాడు. అమ్మ ఇల్లు చేరువకు ఉదయం 10:30 నిమిషాలయ్యింది. అమ్మ సరాసరి లోపలికి వెళ్ళి మంచం మీద ఉన్న అమ్మమ్మను చూసి మేడ మీదకు వెళ్ళింది. పల్లెకారి నగలు తీసుకున్నాను, అమ్మకు యథాప్రకారం నగలు ఉండును. అమ్మమ్మ నిర్యాణం. చిదంబరరావు గారు ఆ పూట మద్రాసు నుండి వచ్చి భోజనం చేసి కోర్టుకు వెళతారు. ఇంట్లో ఎవరూ లేరు. అమ్మ మధ్యాహ్నం స్టేషన్ వద్ద ఉన్న నేరేడు చెట్ల వద్దకు వెళ్ళి పళ్ళు తెచ్చుకొని తిన్నది. ఇట్లాగే ఇంట్లో వారికి తెలియకుండా రోజు ఎటో ఒకటి వెళ్ళటం రావటం చేస్తూ కులాసాగా కాలం గడుపుతోంది. ఇంకొక 2 నెలలు జరిగిన తర్వాత అమ్మమ్మకు ఇంకా కొంత ఆరోగ్యం కలిగింది. ప్రతిరోజు ఇచ్చుటకు మధ్యాహ్నం అప్పుడు రాఘవయ్య గారు గారెలు అమ్ముకోవడానికి వచ్చేవాడు. అందరూ కొనుక్కుంటూ ఉండగా ఎదురుగా ఉన్న అమ్మను మర్చిపోతారు. తాతగారు ఎందుకో మతిస్థిమితం లేక అటు ఇటు తిరుగుతూ ఉంటారు. తాతగారంటే సీతాపతి గారు. అమ్మమ్మ ఇదంతా చూస్తూ పడుకొని ఉంటుంది. తాతగారిని పిలిచి అందరూ అట్లా తింటూ ఉంటే, పిల్లకు ఒకటి కొనిపెట్టకూడదు, నేను చూస్తూ ఉండగానే ఇట్లా ఉన్నదే, నేను పోతే ఎట్లా ఉంటుందో అని అమ్మమ్మ ఏడుస్తుంది. అమ్మమ్మకు రోజు రోజు అనారోగ్యం పెరుగుతున్నది. 9వ మాసం ప్రవేశిస్తున్నది. ప్రవేశించిన వారం రోజులకు భాద్రపద బహుళ అమావాస్య నాడు ఉదయం 7 గంటలకు అమ్మమ్మ, నాకు కొంచెం తగ్గిందిగా, ఇంటికి వెళ్దామా అంటుంది తాతగారితోటి. తెనాల నుంచి ఇంతలో అమ్మమ్మ తండ్రి వెంకట సుబ్బయ్య గారు అమ్మాయి ఎట్లా ఉందని ఫోన్ చేస్తారు. తాతగారు కులాసాగానే ఉందని సమాధానం ఇస్తారు. మధ్యలో డాక్టర్ గారు వచ్చి చూచి ఆరోగ్యంగానే ఉన్నది, మందు పంపుతానని వెళ్ళి ఒక మందు పంపబోయి మరొక మందు పంపుతారు. ఆ మందు తాగిన మరుక్షణం నుండి కడుపులో బాధ. మధ్యాహ్నం 1:30 గంటల నుండి బాధ హెచ్చింది. జానకమ్మ గారు లేదు. తాతగారు వెళ్ళి కుమార్తె ఇంటి వద్ద ఉన్న జానకమ్మ గారిని తీసుకొని సాయంత్రం వస్తారు. సాయంత్రం 3:30 గంటలకు బాధ హెచ్చిపోతుంది. ఇక బతకనని అమ్మమ్మ స్పష్టంగా చెబుతుంది. మరల తెనాలి రంగమ్మ గారు బతికేటట్లు లేదని కబురు చేస్తారు. చిదంబరరావు గారు కోర్టు నుంచి వచ్చి అమ్మమ్మ పక్కలో కూర్చొని, ఏమమ్మా ఏం చేస్తావు అంటారు. నేను చేసేదేమున్నది, బతికిద్దామని తీసుకొచ్చారు. డాక్టర్లు మీరు కృషి చేశారు, నాకు రోజులు లేవు. ఆయన అమాయకుడు, ధర్మరాజు లాంటి వారు. పిల్లవాడు అల్లరివాడు, పిల్లకేమో నోట్లో నాలుక లేదు. అందరితో మంచిగా ఉండగలదు, ఎవరైనా చేస్తారు. బతికితే కూడుగుడ్డ ఉన్న చోట ఇవ్వండి. ఇంట్లో 50 సవర్ల బంగారం ఉన్నది, ఉన్న బంగారం అంతా పిల్లకే ఇవ్వండి. ఇంతలో బాపట్ల వెంకట్రావు గారు లోకల్ ఫండ్ డాక్టర్ గారిని దేశరాజు అప్పారావు గారిని తీసుకొని మందులతో సహా వస్తారు. సాయంత్రం 6:50 లోపల ఫండ్ డాక్టర్ గారు చూసి, వైద్యంలో పొరపాటు జరిగింది అంటారు. ఇప్పుడు నిన్ను ఏ జైలుకైనా ఈడ్చవచ్చు పట్టుబడితే. ఉదయం కులాసాగా ఉన్న మనిషికి ఇంతలో ప్రాణమోసం రావటం ఏమిటి? సీతాపతి తాతగారు, ఎవరూ జైలుకి వెళ్ళవద్దు, ఇది నా విధి, పిల్ల పుట్టినప్పుడే అనుకున్నా. జానకమ్మ గారు ఇక్కడ డాక్టర్లు పనికిరారు, తెనాలి వెళ్ళి తుమ్మలపల్లి హరినారాయణ డాక్టర్ గారిని తీసుకొస్తే బాగుంటుంది అని అంటారు. సీతాపతి తాతగారు బయలుదేరి స్టేషన్కు వెళ్ళారు. అమ్మమ్మ చిదంబరరావు గారిని పిలిచి అమ్మ చెయ్యి మామయ్య చెయ్యి కలిపి వారి చేతిలో పెట్టింది. రాఘవరావు మామయ్య గారికి అప్పుడు 13 సంవత్సరములు, అమ్మకు 5వ ఏడు. అమ్మమ్మ, ఆయన గారు ఉన్నారా అని చిదంబరరావు గారిని అడుగుతుంది. చిదంబరరావు గారు లేరు, ఆ చెప్పేది ఏమిటో మాకు చెప్పమ్మా అంటారు. వారికి చెప్పే మాట మీకెట్లా చెప్పేది అంటుంది అమ్మమ్మ. ఇంతలో అమ్మకు మామయ్యకు అన్నం పెడతారు. రైలు కూత వేసి సాగుతుంది. అమ్మమ్మ లేరుగా అని 3 సార్లు అని ప్రాణం విడుస్తుంది. సీతాపతి తాతగారు తెనాలి చేరకముందే అమ్మమ్మ పోయిందనే కబురు తంతి ద్వారా తెలుస్తుంది. తాతగారు వెంకట సుబ్బయ్య గారు ఉదయం రైలుకు వస్తారు. వాకిట్లోకి రాగానే సీతాపతి తాతగారు చిట్టికేశ్వరపు చెట్టు కింద పడిపోతారు. కాసిన మజ్జిగ బట్టి లేవ తీసుకొని లోపలికి తీసుకొస్తారు. అమ్మమ్మకు ప్రాణం పోయి కింద పెడతారు.